తెలుగు సినిమా చరిత్రలో 2005 వరకు 30 కోట్ల షేర్ సినిమాలు మాత్రమే ఉండేది. కానీ ఈ సినిమాలనే ఇండస్ట్రీ హిట్లుగా పరిగణించేవాళ్ళు. ఆ తర్వాత 2006లో వచ్చిన పోకిరి సినిమాతో 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పోకిరి సినిమానే తోపు అనుకుంటే 2009లో మగధీర సినిమా ఏకంగా 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ రికార్డును అత్తారింటికి దారేది బ్రేక్ చేసింది. కానీ 100 కోట్ల షేర్ సినిమాలు మాత్రం రాలేదు. మరోవైపు తమిళం, హిందీ సినిమా ఇండస్ట్రీల నుంచి 100 కోట్ల సినిమా ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి. కానీ తెలుగులో మాత్రం 90 కోట్ల షేర్ దగ్గరే ఆగిపోయేది. ఇలాంటి తరుణంలో రాజమౌళి తెరకెక్కిన బాహుబలి మొదటి పార్ట్ మొట్టమొదటిసారిగా 100 కోట్ల షేర్ మార్కును దాటింది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 120 కోట్లు షేర్, 190 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో తెలుగులో కూడా 100 కోట్ల సినిమాలు వస్తాయి అని అందరికీ తెలియజేసేలా చేసింది. ఇక బాహుబలి 2 సునామీ అందరికీ తెలిసింది. ఆల్ ఇండియా లెవెల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 1800 కోట్లకు పైగా వసూలు చేసి తెలుగు సినిమా స్టామినా తెలియజేసింది. ఆ తర్వాత RRR సినిమా 1200 కోట్లకు పైగా వసూలు చేసి మరోసారి తెలుగు సినిమా సత్తా చాటింది. ఈ రెండు సినిమాల తర్వాత కల్కి, పుష్ప 2 సినిమాలు 100 కోట్ల మార్కును దాటాయి. ముఖ్యంగా పుష్ప 2 సినిమా ఆకాశం హద్దుగా కలెక్షన్స్ రాబడుతుంది. అయితే బాహుబలి కలెక్షన్స్ దాటిందని కొంతమంది, బాహుబలి 2 కలెక్షన్స్ బీట్ చేయలేదని మరికొంతమంది వాదిస్తున్నారు. అయితే అసలు బాహుబలి 2, పుష్ప 2, RRR సినిమాల ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత, ఏ సినిమా తోపు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా బాహుబలి 2 కలెక్షన్స్ గురించి మాట్లాడితే నైజాంలో ఈ సినిమా 70 కోట్లు షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 116 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అప్పట్లో నైజాంలో ఇది ఒక రికార్డు. ఆంధ్రలో 98 కోట్ల షేర్, 156 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక సీడెడ్ విషయానికి వస్తే 38 కోట్ల షేర్, 48 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో 206 కోట్ల షేర్ మరియు 320 కోట్ల గ్రాస్ వసూలు చేసి అన్ని రికార్డులను తుక్కు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాలలో RRR కలెక్షన్స్ విషయానికి వస్తే ఒక్క నైజాంలోనే 112 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 176 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఆంధ్రలో 106 కోట్ల షేర్, 160 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సీడెడ్ లో 49 కోట్ల షేర్, 70 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 227 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 406 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాలలో పుష్ప 2 విషయానికి వస్తే నైజాంలో 85 కోట్ల షేర్ వసూలు చేసింది. 140 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆంధ్రలో 69 కోట్ల షేర్, 120 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సీడెడ్ విషయానికి వస్తే 32 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 44 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 187 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 297 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక బాహుబలి 2 తమిళనాడు విషయానికి వస్తే 78 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 156 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తమిళనాడు రాష్ట్రంలో అందులోనూ తెలుగు సినిమా అక్కడి రికార్డులను బ్రేక్ చేసింది. రజనీకాంత్, విజయ్, అజిత్లకు సాధ్యం కాని రికార్డు సెట్ చేసింది. ఈ విషయాన్ని తమిళులు జీర్ణించుకోలేకపోయారు. దాదాపు ఈ రికార్డు 5 సంవత్సరాల వరకు బ్రేక్ చేయలేదు. ఆ తర్వాత బ్రేక్ అయింది. RRR సినిమా తమిళనాడులో 41 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 79 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పుష్ప 2 సినిమా తమిళనాడు విషయానికి వస్తే 29 కోట్ల షేర్, 66 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక బాహుబలి 2 కర్ణాటక విషయానికి వస్తే ఇక్కడ కేవలం తెలుగు వర్షన్ మాత్రమే విడుదలైంది. కర్ణాటకలో 120 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా 58 కోట్ల షేర్ వసూలు చేసి ఎప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది. RRR సినిమా కర్ణాటకలో 42 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 86 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక పుష్ప 2 సినిమా కర్ణాటకలో 45 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 93 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా బాహుబలి 2 సినిమా కేరళలో 34 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కేరళలో RRR సినిమా 11 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కేరళలో పుష్ప 2 సినిమా 7 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 17 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. హిందీ విషయానికి వస్తే బాహుబలి సినిమా చూసి నార్త్ వాళ్ళు నొరలు పెట్టారు. అప్పటి వరకు బాహుబలి లాంటి సినిమా తీయాలని చేతులు కాల్చుకున్నారు. హిందీలో 720 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా 285 కోట్ల షేర్ వసూలు చేసింది. RRR హిందీ కలెక్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ అనుకున్నంత మేర రాబట్టలేదు అనుకోవచ్చు. 145 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 320 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక పుష్ప 2 సినిమా విషయానికి వస్తే ఇక్కడ అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. హిందీలో 300 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 750 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే బాహుబలి 2 అన్ని దేశాలలో 185 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 280 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఏ ఇండియన్ సినిమా కూడా ఇంత మొత్తంలో వసూలు చేయలేదు. RRR సినిమా ఓవర్సీస్ లో అన్ని దేశాలలో 84 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 210 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక పుష్ప 2 సినిమా ఓవర్సీస్ లో 115 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా 224 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 సినిమా దాదాపు 840 కోట్ల షేర్, అదేవిధంగా దాదాపు 1800 కోట్ల వసూలు చేసి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియజేసేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా RRR సినిమా దాదాపు 610 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా దాదాపు 1200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 680 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా దాదాపు 1500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అప్పట్లో
బాహుబలి 2 సినిమా తెలుగు రాష్ట్రాలలో రికార్డులు బ్రేక్ చేసింది. తమిళంలో అప్పటి వరకు ఉన్న రికార్డు బ్రేక్ చేసింది. మలయాళంలో అప్పటి వరకు ఉన్న రికార్డు బ్రేక్ చేసింది. కర్ణాటకలో కూడా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. హిందీ భాషలో ఈ సినిమా రికార్డు అన్ని బ్రేక్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే విడుదలైన అన్ని భాషలలో రికార్డులు బ్రేక్ చేసింది. RRR సినిమా తెలుగు రాష్ట్రాలలో మాత్రమే బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. కానీ మిగతా భాషలలో RRR సినిమా కేవలం హిట్ మాత్రమే అయింది. ఇక పుష్ప 2 సినిమా హిందీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు వారి స్టామినాను మరోసారి రుజువు చేసింది. కానీ పుష్ప 2 సినిమా మిగతా భాషలలో తమిళం, మలయాళం, కన్నడంలో అంతగా ప్రభావం చూపలేదు. తెలుగు రాష్ట్రాలలో పుష్ప 2 నైజాంలో బ్రేక్ ఈవెన్ అయింది. కానీ ఆంధ్రాలో కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కాలేదు. దీనికి ప్రధాన కారణం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎక్కువగా ఉండడమే. మొత్తం మీద ఈ 3 సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాయి. కానీ బాహుబలి 2 మాత్రం విడుదలైన అన్ని భాషలలో రికార్డులను బ్రేక్ చేసింది. కానీ పుష్ప 2 హిందీలో కలెక్షన్స్ భారీగా రాబడుతుంది. కేవలం హిందీలో మాత్రమే రికార్డును సెట్ చేసింది. కానీ పుష్ప 2 సినిమా కలెక్షన్స్ బాహుబలి 2 కలెక్షన్స్ కి దగ్గరగా వచ్చాయి. కానీ బాహుబలి 2 సినిమా మాత్రం మాస్టర్ పీస్ లాంటిది.